హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం కథ స్టార్ట్ చేద్దామా? ఒక గ్రామంలో ఒక పెద్ద వటవృక్షం ఉండేది. ఆ చెట్టు నీడలో గ్రామస్తులు వేసవిలో విశ్రాంతి తీసుకునేవాళ్ళు. పిల్లలు చెట్టు కింద ఆటలాడుకునేవాళ్ళు. ఆ చెట్టు ప్రతి ఒక్కళ్ళకి ఆశ్రయం ఇస్తూ వచ్చింది. ఒకరోజు ఒక వ్యాపారి చెట్టుని నరికించాలనుకున్నాడు. ఆ చెట్టు దారిలో ఉంది, దాన్ని నరికి కట్టెలుగా చేసి అమ్మితే చాలా మంచి లాభం వస్తుంది అని ఆలోచించాడు. కానీ గ్రామస్తులు అంగీకరించలేదు. వ్యాపారికి వాళ్ళు నచ్చజెప్పారు. ఈ చెట్టు మన గ్రామానికి శ్వాస లాంటిది, అది లేకపోతే వేసవిలో ఎవ్వరు ఇక్కడ ఆగలేరు అని. చెట్టు ఇచ్చే నీడ, చల్లదనం, ఆక్సిజన్ లాంటి వరాలు డబ్బుతో మనం కొనలేము అని చెప్పారు. వ్యాపారి దాన్ని అర్థం చేసుకొని చెట్టును అలాగే వదిలేశాడు. తర్వాత అతను కూడా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ దాని విలువని అనుభవించాడు. సో మన చుట్టూ ఉన్న ప్రకృతి సంపదను కాపాడితేనే మనకు సుఖశాంతులు కలుగుతాయి. బాయ్.